దాంతో పాటుగా అక్కడ గెలిచేటువంటి సిచ్యువేషన్స్ కూడా రియాలిటీగా లేవు అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్ కనబడతా ఉంది. 80 సీట్లు మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా కూడా అక్కడ గెలవబోతున్నాము అనేది ముందుగా చెప్తున్నాము అనేది కాంగ్రెస్ వర్షన్. సో దీనికి మీరేమంటారు? తెలంగాణ ప్రాంతంలో ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అస్త్రసన్యాసం చేసేసింది రాజకీయాల నుంచి. వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఎన్నికల తర్వాత కేసీఆర్ గారి పరిపాలన నచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఖచ్చితంగా మూడోసారి 100 సీట్లు కొట్టేస్తాం, తప్పకుండా అధికారంలో కూర్చోవడం ఖాయం. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది ప్రజలందరి లోపల ప్రజలందరి మనసులో బలంగా ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పరిపాలన బాగుందని. ఇంకోటి ఇప్పుడే చెప్పారు మన యొక్క కాంగ్రెస్ పెద్దలు, బీజేపీ పార్టీ కానీ అమిత్ షా రావడం ఏదో మాయమాటలు చెప్పడం పోవడం అని చెప్తారు. వాస్తవం, అది కాంగ్రెస్ పెద్దలు చెప్పింది వాస్తవం. గడిచిన 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా వాస్తవం. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదే స్వాభిమానం, అదేవిధంగా స్వయం పరిపాలన, మన యొక్క ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కేసీఆర్ గారి కంటే ముందు కూడా చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు, కానీ ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు. ఇదే మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని ఇందిరాగాంధీ పాదాల దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. అంతకుముందుకు టీపీఎస్ పేరు, తెలంగాణ ప్రజాసమితి పేరు మీద చాలా మంది ఉద్యమకారులతో ఓట్లు వేయించుకొని ప్రజల యొక్క మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని ఆ టీపీఎస్ రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని బలంగా నమ్మి సబ్బండ వర్గాలు కేసీఆర్ గారి వెంబడి ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది తన రక్తాన్ని దారబోసి తన ప్రాణాలను సైతం త్యజించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాము. ఆత్మగౌరవ జ్ఞానం పేరు మీద మన పరిపాలన మనం చేసుకుంటున్నాం ఈ రోజు. మరి ఇదే పని కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఆ రోజు ఉద్యమం పేరు మర్రి చెన్నారెడ్డి గారు ఉద్యమం నడిపారు, రికార్డు గారు ఉద్యమం నడిపించారు, శ్రీధర్ రెడ్డి గారు ఉద్యమం నడిపించారు ఉస్మానియా యూనివర్సిటీలో. మరి మీరు తెలంగాణ ఉద్యమకారులు కదా, ఎందుకు రాష్ట్రాన్ని సాధించలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ? ఆ రోజు ఎప్పుడైతే గట్టివాడైతే విజయం సాధించడం తథ్యం. కేసీఆర్ గారు చేసిన ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క రక్తం చుక్క చిందించకుండా కేసీఆర్ గారు ఉద్యమాన్ని చేసి తెలంగాణ సాధించారు. అదే ప్రేమతోటి అబ్బండ వర్గాలు బీఆర్ఎస్ వెంబడి కేసీఆర్ గారు వెంబడి ఈ రోజు తప్పకుండా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారు చెప్పిన మాట తూచా తప్పన కార్యకర్తలు పాటిస్తారు. తెలంగాణలో మరోసారి 100 సీట్లు సాధించి ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం సంబంధించిన సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు అందించే ప్రయత్నంలో మేము సఫలీకృతం